ఇక మరోవైపు ప్రధానంగా ఏది ఓట్ల విషయంలో అవకతవకలకు పాల్పడతా ఉంది ఈసీ, తర్వాత భారతీయ జనతా పార్టీ కుమ్మక్కైనటువంటి మాటలను ఇక్కడ రాహుల్ గాంధీ చేసినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అంటే ఓట్ల సవరణ పేరుతోటి ఇక్కడ సర్ అని తీసుకొచ్చిండ్రు అక్కడ పశ్చిమ బెంగాల్లో. ఈ సర్ అని తీసుకొచ్చేసి ఈ సవరణ పేరుతోటి ఏవైతే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏవైతే ఓట్లు ఉంటాయో ఆ ఓట్లన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటిది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణ. లేదు మేము అలాంటిది ఏం చేయట్లేదు అనేటువంటిది అక్కడ భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద మేము ఆధారాలతో నిరూపిస్తాం, తర్వాత ఇక్కడ కర్ణాటకలో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అని చెప్పేసి చాలా రకాలైనటువంటి ఆధారాలను బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఓట్ల అవకతవకలకు పాల్పడడం ద్వారా, తర్వాత భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లను తొలగించడం ద్వారా ఆ పార్టీ గట్టెక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అనేటువంటిది ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద దీనికి సంబంధించి రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగమే ఇక ఫైనల్ అని చెప్పేసి ఇక్కడ మల్లికార్జున ఖర్గే అంటూ ఉన్నాడు. ఇక ఓట్ల అవకతవకలకు సంబంధించి ఇంకా నేను ఆధారాలు కూడా బయట పెడతా అని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద నిజంగా మరి అటువంటిది జరిగిందా, జరగలేదా, అసలు యాక్చువల్గా మరి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తూ ఉంది, నిజంగా ఒకరు జరిగినటువంటి ఆధారాలు బయట పెడతారంటే బయట పెట్టేటువంటి అవకాశాలే ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. చూడాలి ఇంకా అతి తొందరలో. అంటే కొన్ని అయితే ఇంకా బయటకు తీసుకొచ్చిందంటే ఇంకా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా తీసుకొస్తే మొత్తం మీద అవకతవకలకు పాల్పడినటువంటి ఆరోపణలు మాత్రం బలపరుస్తూ ఉంది. మరొకవేళ నిజంగా అవకతవకలకు పాల్పడితే మీరు ఎందుకు మాకు అట్లా ఏది దాని ద్వారా రాతపూర్వకంగా మాకు చెప్పలేదు అని చెప్పేసి ఇక్కడ ఈసీ అడుగుతూ ఉంది ఎలక్షన్ కమిషన్. మొత్తం మీద దానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది.